క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానముగా కీర్తన గ్రంథము 75వ అధ్యాయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథము 75వ అధ్యాయము రాసినటువంటి రచయిత ఆసాపు. ఈ యొక్క 75వ అధ్యాయంలో మనకి ఉన్నటువంటి వచనాల సంఖ్యను మనం గమనించినట్లయితే 10 వచనాలు ఈ 75వ అధ్యాయంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ 10 వచనాలలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు రాయించినట్లుగా మనము చూడవచ్చు. మొట్టమొదటిదిగా, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు, అదేవిధంగా అధికారులు ఎంతో గర్విష్ఠులుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. వాళ్ళకున్నటువంటి ధనాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి వారు ఎంతో గర్విష్ఠులుగా ఉండటాన్ని బట్టి ఆసాపు దాన్ని చూస్తూ, దేవుని వైపు చూస్తూ రాసినటువంటి కీర్తనగా ఈ 75వ కీర్తనని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటున్నాడు. అంటే దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడనే వాక్యాన్ని మనం చూడవచ్చు. అంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో కూడా మనకి ఒక చక్కటి మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. కరెక్టే ఈ విషయం. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్లుగా దేవునికి మొరపెడితే ఆయన మనకి సమీపంగా ఉండేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇలాంటి దేవుడు ఎవరు కూడా లేడు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. రెండవ విషయంలో మనం గమనించినట్లయితే, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క పరిచారకులు వివరిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి సమయంలో, ప్రతి కాలాల్లో దేవుడు తన యొక్క కార్యాన్ని చేయగలిగే సమర్థుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క పరిచర్యని అడ్డగించాలని ఎంతమంది ప్రయత్నించినా దేవుని పరిచర్య అనేటువంటిది ఆగదు. ఇక్కడ, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను, భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క తీర్పు అనేటువంటిది ఒక సమయాన్ని దేవుడు ఉంచుకుంటాడు. ఆ సమయంలోనే ఆయన తన యొక్క తీర్పుని తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. సమస్యలలో ఉన్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వెయిట్ అని చెప్పినప్పుడు ఆగాలి. ఖచ్చితంగా దేవుడు మన సమస్యల్లో మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన దూరంగా లేడు, ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన వైపు చూడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. 4వ వచనంలో మనం గమనిస్తే, అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను అంటున్నాడు. అంటే అహంకారం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, ముఖ్యంగా పదవి, డబ్బు, పేరు వచ్చినప్పుడు అహంకారం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ అహంకారులుగా వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బుని బట్టి, వాళ్ళ యొక్క పేరుని బట్టి, వాళ్ళ యొక్క పదవిని బట్టి వాళ్ళు అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండవద్దు మీరు అని చెప్పేసి హెచ్చరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. కొమ్ము అంటే అధికారం వచ్చిందని కొంతమంది తమ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటుంటారు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే
పొగరు పట్టిన మాటలాడుకుడి. అంటే చాలామంది తమ జీవితంలోకి మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే పొగరు అనేటువంటిది మనం చూడవచ్చు. అలా ఉండకూడదు మనం అని ఆ, ఈ యొక్క కీర్తనకారుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను. అంటే భక్తిలో హీనత కలిగినటువంటి వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాళ్ళు, దేవుని వైపు తిరిగినటువంటి వాళ్ళకి హెచ్చరిక ఆజ్ఞ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే 6వ వచనంలో మనం గమనిస్తే తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి చాలాసార్లు మనకి ఉన్నటువంటి బాస్ని బట్టి వాళ్ళని మనం సంతోషపడటం ద్వారా మనకి పదోన్నతులు వస్తాయని మనం ఆశపడకూడదు. తూర్పు నుండి, పడమటి నుండి, అరణ్యము నుండి ఎక్కడి నుంచి కూడా హెచ్చు అనేటువంటిది, ప్రమోషన్ అనేటువంటిది కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవుడు ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు, తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. అంతేగాని పాలిటిక్స్ ద్వారా కానీ లేకపోతే ఒకరిని కిందికి తొక్కి మనం లేవాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కావు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా ఆపలేరు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకోసమే తూర్పు నుండి, పడమట నుండి, అరణ్యం నుండి హెచ్చు కలగదు. అంటే ఏ చోట నుంచి కూడా, బంధువుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి కూడా దేవుడు తప్ప మనుషులను హెచ్చించేటువంటి వారు ఇంకెవరు కూడా లేడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు, తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు, అంతే. సో యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది, అది సాంబారంతో నిండి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నట్టుగా దేవుని యొక్క చేతిలో ఉగ్రత పాత్ర అనేటువంటిది ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దాన్ని భక్తిహీనులు తాగవలసిందే అని చెప్తూ ఉన్నాడనమాట. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నిత్యము కీర్తించదును. దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది మన జీవితంలో మనం నిత్యము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిహీనుల కొమ్ములన్నిటి నేను విరగ్గొట్టేదను. దేవుడు భక్తిహీనుల యొక్క కొమ్ములను విరగ్గొట్టేటువంటి వాడుగా ఉంటాడు. నీతిమంతుల కొమ్ములను హెచ్చించేటువంటి దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.